వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలోని మొరసనపల్లి అనే గ్రామానికి అయితే వచ్చాను. ధన ప్రభావం ఈ ఎలక్షన్లలో ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా కుప్పానికి సంబంధించి ప్రజలు డబ్బు తీసుకొని ఓటు వేస్తారా లేదంటే అభిమానించే నాయకులకు ఓటు వేస్తారా అని వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వచ్చేసేసి మనతో చెట్టు కింద బాగా సేద తిరుగుతూ ఉన్నారు, పెద్దలు అయితే ఉన్నారు. పెద్ద నమస్తే. ఎలక్షన్స్ వచ్చినాయి, నాయకులందరూ ఇళ్ళ చుట్టూ వస్తూ ఉంటారు, అన్ని పార్టీల వాళ్ళు వస్తారు. సో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనేది అయితే పక్కన పెట్టి ఇప్పుడు కాదు పెద్ద, ఇప్పుడు డబ్బులు అనేది బాగా ఇళ్ళకి వచ్చి ఇస్తా ఉన్నారంట, మాకు తెలిసింది. మీ ఇంటికి కూడా వచ్చినారు ఎవరైనా? మాకు రాలేదు. మా ఏరియా ఇంకా మా ఊర్లో డబ్బు విషయం ఇంకా పొంచలేదు. డబ్బులు తీసుకొని ఓటేస్తారా లేదంటే అభిమానించే వాళ్ళకి ఓటేస్తారా? మేము అభిమానించే ఓటేయాల్సిండేది. ఇప్పుడు డబ్బు తీసుకుంటా, రేపు వస్తావు నువ్వు డబ్బు తీసుకుంటా పోవాయి అంటారు మనం పోయే పనులకి. డబ్బు లేకుండా మనం ఓటేస్తే రేపు అడిగేక మనకు అదొకటి ఉంటుంది అధికారం. బాబునే అడిగేకి మాకు ఈ పనులు కావాలా ఆ పనులు కావాలా, మేము డబ్బు తీసుకోకుండా ఓటేసినాము అని చెప్పి మనం అడిగే ధైర్యంగా అడుగుతాము. డబ్బు తీసుకొని నువ్వు ఆ పోతే లంచం తీసుకొని పోవాయి అంటారు, అంతే ఆడొచ్చింది. ఏ పార్టీ వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చే తీసుకోను, మేము తీసుకో. ఎవరు వస్తే బాగుంటుంది ఇప్పుడు ఈసారి? ఎవరికి? ఎప్పుడు చంద్రబాబే మేము కోరుకునేది. చంద్రబాబు గారా? ఏం చేశారు చంద్రబాబు గారు? మాకు కుప్ప ఈరోజు వచ్చి ఆయన వచ్చినాకనే అభివృద్ధి అయింది. దానికి ముందు ఏం అభివృద్ధి అయిందా? కుప్పం వచ్చి ఆయన్ని ఒక కాలేజీ ఉన్నా, ఒక స్కూల్ ఉన్నా, ఏముండే ఒక హాస్పిటల్ ఉన్నా, ఏముండే ముందా? ఇప్పుడు అన్నీ సైకరాలు ఉన్నాయి కదా ఇక్కడ. బయట దేశం నుంచి కూడా వచ్చేసి ఇంజనీర్ కాలేజీలో చదువుతా ఉన్నారు కదా. ముందున్నా ఏమి లే, ఇక్కడి నుంచి బయట పోయి అక్కడ పోయి చదివే శక్తి లేకుండా ఇక్కడ పడింటా ఉంటారు. నాయకులు చాలా మంది కూడా, అంటే ఇక్కడ ఒక పార్టీ వారని కాదు కానీ ఎలక్షన్లప్పుడు ఓటర్కి ఎంతో కొంత డబ్బులు ఇస్తే వాళ్ళే మనకు ఓటు వేస్తారులే అని చెప్పేసి అనుకుంటే మాత్రం నిజంగా అది ఒక మూర్ఖత్వమే. ఎందుకంటే అసలు ఎలక్షన్లకి ఎవరు మాకు డబ్బులు ఇచ్చే తీసుకుంటాము, కానీ ఓటు అయితే మేము ఎవరికి ఇష్టమో వారికే వేస్తామని కొద్దిమంది చెప్తా ఉన్నారు. కొద్దిమంది వచ్చేసేసి అసలు మేము డబ్బులే తీసుకోము, మేము అభిమానించే నాయకునికి ఓటు వేస్తామంటా ఉన్నారు. పెద్దమ్మ నువ్వెట్లా పెద్దమ్మ డబ్బులు తీసుకొని? మా చిన్నోడు ఎట్లా చెప్పినట్లుదామ్మా, మా చిన్నోడు చెప్పినట్లే నేను కూడా ఊరికే ఎప్పుడు ఇచ్చేసే డబ్బులు మేము తీసుకుని ఇష్టమని కాదు, మా చిన్నోడు ఎట్లా చెప్పినా అట్లదా. పెద్దమ్మ ఇప్పుడు ఒక 5,000 6,000 ఇచ్చినారు అనుకో, వేరే ఇస్తారు యారే వాళ్ళు, ఇప్పుడు సద్దే ఇస్తారు, రేపు మాకు కావాల్సిన పనులు ఎవరు చేసి ఇస్తారు. అందుకే మేము వేసేది చంద్రబాబుకి. ఓకే, చంద్రబాబు వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చినారా ఇక్కడ? లేదు లేదు లేదు, ఇంకా ఎవరు రాలేదు. ఆయన డబ్బులు ఇవ్వకుండానే ఇక్కడ అన్ని సార్ల నుంచి 7 సార్ల నుంచి గెలుస్తా వచ్చినాడా? లేదే, మా డబ్బులు ఎవరికైనా ఇచ్చినా తీసుకోలే మేము మాత్రము అట్లా డబ్బులు కాసిపడి మేము పోయేవాళ్ళం. నిజంగా చాలా చాలా మంచి మాట చెప్పింది. అసలు డబ్బులు అనేది ఇంపార్టెంట్ కాదు, రేపు అనే రోజు ఆ డబ్బు తీసుకొని మనం ఓటేసాము అని అంటే మళ్ళీ ఏదైనా పని పలికించుకోవాలంటే ఆ రోజు నువ్వు అమ్ముడు పోయినావు కదా అని చెప్పేసి అంటారు వాళ్ళు. సో నువ్వు మాట అమ్ముకొని ఇచ్చిండావు కదా, ఇంకేముంది ఆడ నీకు? అదే మేము ఇంకేం చెప్పము, ఇంతదా మేము మాట్లాడేది. ఎట్లుందమ్మా మా వాళ్ళ ఊర్లలో ఎట్లా ఉన్నాయి అభివృద్ధి పనులు? ఏమే ఈ రూట్ వేసింది ఆయన. ఓకే ఓకే, బాగుంది బాబాయ్, మీ ఊరు బాగుంది, బాగా పచ్చని వాతావరణం. ఓకే, ఇది కూడా శాంక్షన్ అయ్యి కట్టించింది కూడా ఆయన పీరియడ్లో అయింది. మొత్తం మీద ఏంటంటే ఫైనల్గా చెప్పొచ్చేసేది, సో డబ్బులకు మాత్రం కుప్పం ప్రజలైతే అమ్ముడు పోరు, ప్రలోభాలకు గురికారన్నట్లుగా ఇక్కడి ప్రజలు చెప్తా ఉన్నారు. సో దీని రిజల్ట్స్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా 13వ తారీఖు, ఈ నెల 13వ తారీఖు ప్రతి ఒక్కరూ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలి, స్వచ్ఛందంగా ఓటు వేయాలి అని చెప్పేసి మేము కూడా కోరుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ అండి. అమ్మా నమస్తే అమ్మా. ఎలక్షన్స్ వచ్చాయి 13వ తారీఖు, ఖచ్చితంగా మీరు ఓటు వేయాలి. మేము వచ్చేసి ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పట్లేదు, మీరు అభిమానించే పార్టీకి ఎవరైతే అభివృద్ధి చేస్తారో అనుకుంటారో వాళ్ళకు ఓటు వేయండి, కానీ ఓటు మాత్రం స్వచ్ఛందంగా వేయండి. ఇప్పుడు ఎవరైనా నాయకుడు వచ్చి డబ్బులు ఎక్కువ అంటే మీకు అమ్మ మీరు ఓటు వేయండి, ఓటుకి 5,000 ఇస్తానంటే వాళ్ళకేస్తారా లేకుంటే ఎవరు అభివృద్ధి చేశారో చూసి వాళ్ళకేస్తారా? ఎట్లా ఇప్పుడు డబ్బుల గురించి అంతా మాకు లేదు సార్, ఇప్పుడు ఏది మంచి చేస్తారో అది దానికి మేము ఓటేసేది. ఓకే, ఎవరు మంచి చేస్తారనిపిస్తుంది?
సార్ చంద్రబాబు సైడ్ ఏమ్మా చంద్రబాబు నాయుడు సార్. ఎందుకు మా బాబు గారు అంటే ఆల్రెడీ చంద్రబాబు గారు చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాం కదా, ఆయన ఏం చేశారు మీ కుప్పానికి? సార్ రోడ్ వేసిండారు, హాస్టల్ కట్టిండారు, మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ పర్వాలేదు సార్. అక్కడ కాయలు మార్కెట్ కూడా కట్టిండారు సార్. ఎలా అంటే బయట కాయలు అంతా ఎత్తుకుపోయే లేకుండా మన జనాలు ఇక్కడే దాన్ని అమ్మేది, పెంపు చేసేది పెద్దోళ్ళ కాయ వల్ల అని ఇట్లా చేస్తూ ఉంటారు సార్. ఓకే. ఇప్పుడు డబ్బులు ఎలక్షన్ టైంలో వస్తారమ్మా, వచ్చినప్పుడు వాళ్ళు ఇస్తే అటు సైడ్ వెళ్తారా, లేకుంటే డబ్బులు తీసుకొని మళ్ళీ మీరు ఎవరికి వెళ్ళినా వాళ్ళకే వేస్తారా? సార్ వాళ్ళు ఇస్తే మేము తీసుకుంటాం, మేము ఎవరికి వేయాలనో అట్లా ఇస్తాం సార్. డబ్బులు ఇస్తే తీసుకుంటాం సార్ ఎలా సార్ వద్దని ఎలా అని చెప్పేసి వీళ్ళు కూడా ఇస్తున్నారమ్మా, అంటే ఇప్పుడు టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇట్లా వాళ్ళు కూడా అందరూ వచ్చి ఇస్తా ఉన్నారా? అట్లంతా లేదు సార్, మేము ఇప్పటికి ఎవరు తీసుకోలేదు. అవును సార్. టీడీపీ వాళ్ళు ఎంత ఇస్తున్నారు, వైసీపీ వాళ్ళు ఎంత? తెలియదు సార్ నాకు. ఇది మొత్తం మీద డబ్బులు కాదు, మాకు అభివృద్ధి కావాలి. అభివృద్ధి అంటే చంద్రబాబు గారు మాకు చేశారు కాబట్టి మేము ఎంత డబ్బులు ఇచ్చినా సరే తీసుకుంటాము, తీసుకొని ఆయనకే ఓటేస్తా ఉంటాం. అవును సార్. జరిగిందమ్మా మీ ఇంటికి? సార్ లైట్ వేసిండారు, కొలాయి వేసిండారు, అప్పుడు బాత్రూమ్ కీమ్లంతా ఇచ్చిండారు, అందుకే వేయాలనేది సార్ వస్తే ఏదో కాలనీళ్ళు వస్తే కూడా ఏదో అట్లా కట్టుకుంటాము అని చెప్పేసి వేస్తూ ఉంటాం సార్. ఇది నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతమైన మాట చెప్పావమ్మా నువ్వు. ఎందుకంటే ఈ 1000, 2000, 3000, 10,000 ఎంత ఇచ్చున్నారనేది కాదు. ఎందుకంటే ఆ డబ్బు తీసుకుంటాము, మహా అంటే 8 రోజులు, 4 రోజులకో లేకుంటే ఒక నెల రోజులకో వస్తుంది, అయిపోతుంది. కానీ మనం ఎన్నుకునే నాయకుడిని 5 ఏళ్ల పాటు మనం భరించాలి. సో వాళ్ళు చేసే అభివృద్ధిని చూసి వేయండి. ఇప్పుడు ఈ పార్టీకి వేయండి, ఆ పార్టీకి వేయండి అనేది చెప్పేది కాదు మేము చెప్పేది. మీకు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసినారు గతంలో, మళ్ళీ ఆయన వస్తే బాగుంటుందంటే ఆయనకు, లేదు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చారు, అభివృద్ధి చేశారని చెప్పేసి మీరు నమ్మితే ఆయనకు. ఎవరికైనా స్వచ్ఛందంగా ఓటు వేయండి, డబ్బులు తీసుకోకుండా ఓటు వేయండి అని మనవి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.